మంచిది. మనము ఈ దినం కొలస్సీ పత్రికలో మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. గత 4 వారాల క్రితము కొలస్సీ పత్రికలో మొదటి అధ్యాయంలో నుండి మనము కొన్ని విషయాలను అనగా ప్రత్యేకంగా దైవజనుని ప్రార్థనను మనం ధ్యానించాం. ఈరోజు అన్నీ కలిపి మొదటి అధ్యాయాన్ని మనము ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి కొలస్సీ పత్రిక మీ దగ్గర ఉన్న బైబిల్ ఓపెన్ చేసి అందరూ కూడా ఈ వాక్యాన్ని ధ్యానించడానికి అప్పగించుకుందాం. ప్రియులారా, ఈ పత్రిక చాలా ఉన్నతమైన విషయాలను తెలియజేస్తూ ఉంది. సంఘములో ఉన్నటువంటి దుర్బోధను ఖండించడానికి ఆ దినాల్లో ఈ కొలస్సీ సంఘంలో ఎట్లాంటి దుర్బోధ ప్రవేశించింది, దానిని ఖండించడానికి పౌలు భక్తుడు ఈ కొలస్సీ సంఘానికి రాసిన ఉత్తరాన్ని ఈ కొలస్సీ పత్రిక అని మనము పిలుస్తూ ఉన్నాం. ఈ ఉత్తరంలో చాలా ఉన్నతమైన విషయాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. ప్రత్యేకంగా ఈ దినం మనము మొదటి అధ్యాయంలో అంతటిని 29 వచనాల్ని మనము టోటల్గా మనం ధ్యానించుకుందాం. కనుక మీ బైబిల్ని ఓపెన్ చేసి కొలస్సీ పత్రికని మాత్రమే మీరు చూడండి. సహాయం కొరకు కొన్నిసార్లు వేరే వాక్యంలోనికి మనం వెళ్ళినప్పుడు మనం దానిని కూడా మనం ధ్యానించడానికి ఇష్టపడదాం. ప్రియులారా, గమనించండి, కొలస్సీ పత్రిక ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తున్నటువంటి పత్రికగా మనకి కనిపిస్తూ ఉంది. అయితే అదే సమయంలో కొలస్సీ పత్రిక నుండి దేవాది దేవుడు మనతో మాట్లాడడానికి చాలా అనుభవాలను మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. కొలస్సీ పత్రిక ద్వారా మనము ఈరోజు శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన అనుభవాలను నేర్చుకోవడానికి అప్పగించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయంలో మనకి నేను చదువుతున్నాను. మొదటి వచనము, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలును సహోదరుడైన తిమోతిను శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక అని ఈ పత్రిక ప్రారంభమవుతుంది. అనగా కొలస్సీ సంఘానికి పౌలు భక్తుడు తిమోతి భక్తుడు కలిసి వారికి ఒక ఉత్తరాన్ని రాస్తూ శుభమును ప్రకటించారు. ఈ సంఘాన్ని గురించి వారు ఏమని పరిచయం చేస్తూ ఉన్నారు అని మనం చూసినట్లయితే, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అంటాడు. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను ఏమని పిలుస్తూ ఉన్నాడు? పరిశుద్ధులు అని పిలుస్తూ ఉన్నాడు. పిల్లలారా, మీరు చాలా జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మచేత ముద్రించబడి ఆయన రక్తం చేత కడగబడి సంఘములో ఈ సభ్యులుగా చేర్చబడిన ప్రతి ఒక్కరికి పౌలు భక్తుడు ఇస్తున్నట్టు గలతీ పత్రికలో కూడా ఇదే గ్రీటింగ్స్ ఇస్తూ ఉంటాడు. ఆయన పరిశుద్ధులు ఏమని ఉన్నదండి? పరిశుద్ధులు. సంఘమునకు ఆయన ఇచ్చిన బిరుదు ఏంటంటే పరిశుద్ధులు. మనము పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించేవారము. ఇది గుర్తుపెట్టుకోవాలి. సంఘం అనగా, ప్రియులారా, భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి. ఒక కులానికి ఒక సంఘము, ఒక వృత్తి వారికి ఒక సంఘము, ఈ విధంగా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి సంఘాలు, దేశాలకు సంబంధించిన కొన్ని యూనియన్స్ అట్లని ఉంటాయి. కానీ ఇది మాత్రము వాటితో ఎక్కడ కూడా పోల్చడానికి, ఏ సంఘముతో కూడా ఏ యూనియన్తో కూడా పోల్చడానికి సరిపోనిది ఇది. కారణం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువారు తన రక్తము చేత సంపాదించిన సంఘము ఇది. క్రీస్తు రక్తము చేత ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధుల సహవాసమే సంఘము అనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనకి ఎంత సంతోషం అంటే, ఈ మాట వింటున్నప్పుడు మనము మన జీవితాల్లో ఏ యోగ్యత అయినను, మెప్పైనను, మేలైనను మన జీవితంలో లేదు. అట్లాంటి మనల్ని పరిశుద్ధుడైన దేవుడు తన రక్తము చేత మన పాపముల నుండి, అపరాధములను విమోచించి మనల్ని కడిగి శుద్ధిని చేసి ఆయన సంఘములో మనల్ని చేర్చుకున్నాడు. ఎంత ధన్యత ఇది! ప్రియులారా, ఇది ఒకవేళ దేంతో పోల్చినా తక్కువే. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. అనుకుందాం, ఎవరైనా ఒక బాగా ఏం చదువురానటువంటి, అక్షరాలు కూడా చదవరాని ఒక వ్యక్తికి ఏదైనా ఉన్నతమైనటువంటి పదవి దొరికిందనుకో, ఎలా ఉంటుంది? ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చారనుకోండి, ఏం లేదు, నువ్వు ఉద్యోగం అలా కూర్చొంతే నెలకే ఒక 2 లక్షలు 3 లక్షలు జీతం ఇస్తాం. నాకు చదవడం రాదంటే, ఏం లేదు, నీకు సంతకం పెడితే చాలు, మిగతా అంతా మేము చూసుకుంటాం. అట్లాంటి ఉద్యోగం ఏదైనా ఉందనుకోండి, దేశంలో కానీ ప్రపంచంలోని, అట్లాంటి ఉద్యోగం అతనికి వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది ప్రియులారా?
ఎలా ఉంటుంది? మీకు ఇది చెప్తున్నప్పుడు నా వ్యక్తిగత జీవితంలో ఒక అనుభవం గుర్తొస్తూ ఉంటుంది. చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత 17 దినాలకి నాకు ఉద్యోగం అపాయింట్ వచ్చింది. అపాయింట్ వచ్చినప్పుడు ఆహ్, నాకు రోజు అనిపించేది ఇది నిజమా కలా అనిపిస్తూ ఉండేదనమాట. ఎందుకంటే ఉద్యోగం ఆ దినాల్లోనే ఎంతో కాంపిటీషన్ ఉండే పరిస్థితులు. ఇది కళా నిజమా? కళా నిజమా? అనిపిస్తూ ఉండేది. దేవుని పిల్లలారా గమనించండి. ఇది సంఘము అని పిలువబడుతున్న నీకు నాకు దేవుడు లేదా పౌలు భక్తుని ద్వారా దేవుడు మనకిచ్చిన బిరుదు ఏంటంటే పరిశుద్ధులు. ఎంత మంచి మాట అండి! ఏ మాట అంటండి? సంఘస్థులను పరిశుద్ధులుగాను, ఇంకా ఏమని పరిచయం చేస్తున్నాడంటే గలతీ పత్రికలు కూడా మనం చూసినప్పుడు ఏర్పరచబడిన వారము అంటాడు మనల్ని. మనం ఎవరమంటండి? ఏర్పరచబడిన వారము, సెపరేట్ చేయబడ్డాం, ప్రత్యేకించబడిన వారు. మనము లోకము నుండి ప్రత్యేకించబడ్డాము. లోకంలో ఉన్నదంతయు మనం చూసినప్పుడు అది శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, పాపము. ఇది అట్లాంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని ఏం చేశాడంట? ప్రత్యేకించుకొని, ఏర్పాటు చేసుకొని ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఒక రిక్రూట్మెంట్ జరిగింది, పోలీస్ రిక్రూట్మెంట్లో. చాలామంది అప్లికేషన్ పెడతా ఉంటారు. పెట్టిన తర్వాత వాళ్ళని ప్రత్యేకిస్తూ ఉంటారు. అంతకుముందు ఈవెంట్స్ ఉండేవి, ఇప్పుడు ముందు ఎగ్జామే పెట్టేస్తూ ఉన్నారు. ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అయ్యారో వారిని ఫిజికల్ టెస్ట్ కొరకు పిలుస్తూ ఉంటారు. రన్నింగ్ అని, ఈ లాంగ్ జంప్ అని, హై జంప్ అని. ఇట్లా ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయిన వారందరూ పక్కకు పోగా వీరు పాస్ అయిన వారిని ప్రత్యేకించి వారికి ఫిజికల్ టెస్టులు పెడతారు. ఫిజికల్ టెస్ట్లో 1-2 క్యాడర్లో వారికి టెస్టులు ఉంటాయి. ఒకటి హైట్ ఉంటుంది. హైట్లో కొంచెం తగ్గిపోయారు అనుకోండి, వాళ్ళని పంపించేస్తారు. తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన మెడికల్ టెస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా భౌతికపరమైనటువంటి బలహీనతలు ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా సెపరేట్ చేస్తారు, పక్కకి తీసేస్తారు. తీసేయంగా మిగిలిన వారికి ఒకవేళ 100 పోస్టులు ఉన్నాయనుకోండి, ఈ 100 పోస్టుల్లోని ఆ మిగిలిన వారిలో 100 మంది బెస్ట్ని సెలెక్ట్ చేసి వయసుతో కూడా బ్యాలెన్స్ చేసుకొని తీసుకుంటారు. ఆ విధంగా వచ్చిందే ఉద్యోగం. ఎంత బాగుంటుంది! ఒక వ్యక్తి ఉద్యోగం సంపాదించాడు అని అనడం ఎంత బాగుంటుంది! నా ఫ్రెండ్కి ఉద్యోగం వచ్చిందని, లేదంటే నా కుమారుడికి ఉద్యోగం వచ్చిందని చెప్పుకోవడం ఎంతగానో. ప్రియులరా, భూలోక సంబంధమైన విషయాలు సంపాదించిన ఒక ఉద్యోగంకే ఇంత ఆధిక్యత ఉన్నప్పుడు, క్రీస్తు మనల్ని ఏర్పరుచుకున్నారు. ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనతో ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. పరలోక రాజ్య మహామహిమలో ఆయనతో కూడా మనం కలిసి ఉండడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. చాలామందికి ఈ ప్రత్యేకత తెలవదు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారుగా దేవుడే గుర్తిస్తూ ఉన్నాడు, మనల్ని ప్రత్యేకించుకున్నాడు. కనుక సంఘములోనికి నీవు చేర్చబడ్డావు అనే మాట ఎట్టి పరిస్థితుల్లో నువ్వు లైట్గా తీసుకునే విషయం కాదు, చిన్న మాట కానే కాదు. కాబట్టి నేను ఏదో నా విల్లింగ్ని బట్టి, నా ఇష్టాన్ని బట్టి నేను రావచ్చు పోవచ్చు అనే అంత చిన్న విషయం కాదు. సంఘములో నువ్వు చేర్చబడుట, దేవుడు సంఘములో నిన్ను చేర్చుకున్నారు అనే మాట, అది ఏదో వచ్చిపోయే అంత చిన్నది కాదు, నువ్వు ఊహించుకున్న దానికంటే చాలా పెద్దది. ఇక్కడ కొలసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు అంటాడు. క్రీస్తును నమ్మడము, మరి సంఘములో చేర్చబడడం అనగా పరిశుద్ధులుగా ఉండడము అనగా మనం ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అనగా నువ్వు సంఘములో చేర్చబడ్డావు అని ఎప్పుడైతే అన్నావో, నువ్వు సంఘములో సభ్యుడు నేను ఎప్పుడైతే అయ్యామో, మనము ఆయన మీద విశ్వాసం ఉంచాం. దేవుని మీద విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? మనం చాలాసార్లు ఆలోచన చేసుకున్నాం. ప్రియులారా, విశ్వాసం ఉంచడం అనగా ఆయన మీద మనకు బాగా అర్థమయ్యే పదం నమ్మకం. ఏ విషయాల్లో ఆయన భూలోకంలో మనకి శాశ్వత కృపనిస్తారు. తర్వాత ఒకవేళ శ్రమలో మన జీవితంలో ఉన్నా సరే నిత్యరాజ్యంలో ఆయన మనల్ని పెడతారు. ఈ నమ్మకం కేవలం భూలోక సంబంధమైన విషయాల మీద ఆధారపడిపోయి
మనము ఒకవేళ ఉంటే కనుక మన విశ్వాసంలో లోపం ఉన్నది అన్న సంగతిని కూడా మనము అర్థం చేసుకుంటూ, మన విశ్వాసం ఎలాంటిదంటే పరసంబంధమైనదై ఉండాలి. మనకు పరలోక రాజ్యంలో ఒక స్వాస్థ్యం ఉన్నది. దానిలో ప్రభు మనల్ని ఉంచుతారు. యుగయుగంలో నిత్యానందం ఉన్నది. అందుకొరకే ఆయన నా కొరకు తన ప్రాణము పెట్టారు అని నమ్మడం. దేవుని పిల్లలారా, ఒక ప్రశ్న. నువ్వెప్పుడైనా ఇలా ఫీల్ అయ్యావా? సంఘములో ఒక సభ్యునిగా దేవుడు నన్ను చేర్చాడు అన్నప్పుడు దేవునికి నా కొరకు ఇంత ఆలోచన ఉందా? ఇంత గొప్ప ప్రణాళిక ఆయనకు నా మీద ఉందా? నన్ను పరిశుద్ధునిగా ఉంచడానికి ఇష్టపడ్డా? లోకం నుండి ప్రత్యేకించుకొని ఆయన కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడా? దేవుడే నన్ను ఈ విధంగా నా కొరకు ప్రత్యేకత చూపిస్తూ ఉన్నాడా అనే మాట నీకు ఉనికిలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలామందికి ఆ ఫీలింగ్ లేదు కనుక సంఘము అనే వ్యవస్థని వారు గౌరవించలేరు, ప్రేమించలేరు. సంఘం అనగా ప్రియులారా గమనించాలి, ఈ 4 గోడల మధ్యలో కూర్చున్న 4 గోడలు కానే కాదు, కూర్చున్నవారు అంత మాత్రం కాదు, క్రీస్తు యొక్క ఉద్దేశమును గుర్తించి ఆ విలువలను కాపాడుకుంటూ ముందుకెళ్ళిన వారు సంఘము అనే అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనము 2వ వచనంలో మనం కంటిన్యూస్ చదువుతున్నట్లయితే, ఈయన సహోదరుడైన తిమోతియును నేనును కలిసి శుభమని చెప్పి వ్రాయినది అని చెప్పి, మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక అనే ఒక మాటని ప్రకటిస్తూ ఉన్నాడు. అనగా సంఘములో చేర్చబడిన వారికి శుభమును ప్రకటించబడడానికి వారికి ఆధిక్యత కలిగిన వారుగా ఉన్నారు. అనగా మీకు ఆశీర్వాదమును ప్రకటించబడే ఒక ఉన్నతమైన స్థలముగా, లేదంటే ఉన్నతమైన వ్యక్తులుగా మీరు యోగ్యులుగా ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు అని పేతురు పత్రికలో చెప్పిన మాటకు మనం అర్హులం. అనగా గమనించండి ప్రియులారా, శుభమును మీ కొరకు ప్రకటించబడుతూ ఉంది. అది క్రీస్తు యొక్క చిత్తమై ఉంది. నేను యథార్థంగా మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆ దినాల్లో మేము 9వ తరగతి చదువుకుంటున్నట్లున్నాం. ఏపీ రెసిడెన్సీలో చదువుతూ ఉండేవాడిని. గురుకుల కాదు, గురుకుల సోషల్ వెల్ఫేర్ కాదు, రెసిడెన్సీల్లో. అది స్టేట్లో 1, 2 ఉండేవి. దాంట్లో నేను చదువుతూ ఉన్నాను. మాకు దక్షిణామూర్తి గారు, ఏలూరు దక్షిణామూర్తి గారు అని చెప్పేసి హెచ్ఎం గారు ఉండేవారు. పేరు కూడా బాగా గుర్తుంది, ఇంటి పేరుతో సహా. ఆయన బ్రాహ్మణ్. ఆయన మంచి నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణ్ ఆయన. అయితే ఏదో ఒక సందర్భం, ఒక పండగ వచ్చిందనమాట. ఆ రోజు మమ్మల్ని అందరినీ గ్రౌండ్లో బయట కూర్చోబెట్టారు. ఈవినింగ్ నైట్ కూర్చోబెట్టిన తర్వాత మేము ఏమో మంత్రాలు చెప్తూ ఉండే ఆయన, మేము కూడా చెప్తా ఉన్నాం. జరుగుతూ ఉంది. జరగంగా మూన్ ఏంటిది, చందమామ అలా వస్తుంది అనమాట. వచ్చిన వెంటనే ఈయన ఏం చేస్తారంటే అందరినీ చందమామ చూడమంటాడు. నిజంగా జరిగిన సంఘటన. చూసినాక అందరము ఇష్టమైంది కోరుకోమన్నాడు అనమాట. ఏమేమో కోరుకున్న తర్వాత ఆయన కొన్ని అక్షతలు కలిపి, ఎంతమంది 500 మంది పిల్లలు ఉన్నట్లున్నారు, అందరి మీద చల్లుతా ఉన్నాడు. చిక్కుమని అలా ఇలా ఒక గింజను వచ్చి పడితే బాగుండు, ఆశీర్వాదం నా నెత్తి మీద పడుతుంది అని నాకు పడట్లా. నేను ముందరసలు కూర్చుంటే నా అలవాటు. ఈ ఎగ్గేటప్పటికి కొంచెం లాంగ్ డిస్టెన్స్లు ఎగ్గుతున్నారు కదా, ముందరసలకు పడకపోతుంటే గుట్టుక్కుని పైకి లేస్తామన్నాం అనమాట. ఆయన ఎగ్గిన ప్రతిసారి గుట్టుక్కుని అయితే ఎట్టకేళ్ళకి ఒక్క గింజ పడ్డది నా నెత్తి మీద. అమ్మయ్య, గట్టిగా పట్టుకున్నా, ఈ గింజ నన్ను దీవించు. ఏంది, ఈ అక్షత గింజ నా మీద పడింది కదా, ఇది నాకు దీవెని తీసుకొస్తుంది అని నేను ఎంతో ఆశ అనమాట. ఒక బియ్యం గింజ నాకు ఆశీర్వాదం తీసుకొస్తుందా? ఆ దినాల్లో ఆ నమ్మకం. ప్రియులారా, ఇక్కడ అలా కాదు ప్రియులారా. క్రీస్తు యేసు రక్తము చేత విమోచించబడ్డాం. దీని కొరకు మనం చేసే ప్రయత్నం ఏమీ లేదండి. మనం పాపులం అయినా ఆయన యుక్త కాలంలో మన కొరకు తన బలియాగం ద్వారా మనల్ని దీవించి, ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించి పరిశుద్ధులుగా మార్చి దీవెన ఇస్తూ ఉన్నాడు. ఉచితం. ఎంత బాగుంది అమ్మా, ఎంత బాగుంది కదా. ఈ భక్తి నీకు అర్థమైందా?
ఎక్కడి నుండో తిరిగి వచ్చినాను కనుక నాకు తెలుసు మీలో కూడా ఈ అనుభవాలు కలిగిన వారు మీరు ఉండొచ్చేమో. ప్రియులారా, దేవుని సంఘానికి ఉచితంగా ఆశీర్వాదమును ప్రకటించబడతా ఉన్నాయి. ఇక్కడ మనము చూస్తున్నాం, ఏర్పాటు చేయబడిన వారము, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారము, ప్రత్యేకింపబడిన వారిగా గుర్తించబడతా ఉన్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే సంఘము యొక్క స్థితి మనకు కనబడతా ఉంది. 3వ వచనం నుండి మనం చూసినప్పుడు సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షిత పదవిని బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము వినినప్పుడల్లా మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం అంటాడు. ప్రియులారా, ఇక్కడ కొలసీ సంఘం యొక్క ఆధిక్యతను గురించి మనం చూద్దాం. బైబిల్ని చూస్తూ ఉండండి, నన్ను కూడా గమనించండి. ఈ కొలసీ సంఘంకున్న ఆధిక్యత ఏంటి అని మనం చూసినట్లయితే, వీళ్ళు నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారంట. వారికి యేసుక్రీస్తు మీద అపరిమితమైన విశ్వాసం ఉందంట. వీరికి పరలోకం మీద నిరీక్షణ ఉంది. ప్రభు రాబోతూ ఉన్నారు, ఆయన నిత్యరాజ్యంలో మమ్మల్ని ఉంచుతారనే నిరీక్షణ ఉంది. భూలోకంలో మేము ఏ స్థితిలో ఉన్నా నో ప్రాబ్లం, మా కొరకు శాశ్వత రాజ్యం అనే ఒక గొప్ప ఆనందం ఉన్నదని నమ్ముతూ ఉన్నదంట కొలసీ సంఘము. రెండవదిగా మనం చూసినట్లయితే వీరికి విశ్వాసం, యేసుక్రీస్తు మీద అపరిమితమైన విశ్వాసం ఉందంట. మూడవదిగా చూసినట్లయితే పరిశుద్ధులందరి మీద వీరికి ప్రేమ ఉంది. పరిశుద్ధులనగా ఎవరు? సంఘమును వారు ప్రేమించారంట. 3 అనుభవాలు కొలసీ సంఘంలో కనబడతా ఉన్నాయి. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, వీరికి పరలోక రాజ్యపు నిరీక్షణ ఉంది. దేవుని పిల్లలారా, పరలోక రాజ్యం మీద ఎంతమందికి నిరీక్షణ ఉంది అని నేను అన్నాను అనుకో, మీరందరి చేతులు పైకి చూపించడం అది నాకు తెలుసు, మీరు చూపిస్తారు. కానీ పరలోక రాజ్యం మీద నీకు నమ్మకము ఉంది అని అనడానికి గుర్తు ఏంటంటే, నువ్వు కదలవు. ఏ పరిస్థితులు వచ్చినా ఎవరి మీద ఆధారపడవు. ఎంత శ్రమ వచ్చినా నువ్వు తొట్టిల్లిపోవు. తుదకు మరణ గడియల్లో సైతం. ఈ అనుభవాన్ని గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. మరణ గడియల్లో సైతము నీ నిరీక్షణ కోల్పోవు. ఇట్లాంటి వారు నాకు చాలామంది తెలుసు. మన సంఘం నుండి ఒకే ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేసుకుందాం అనుకుంటాను. కురువన్న, మన బాలంకటమ్మ గారి యొక్క యజమానుడు. నేను వచ్చినప్పటికే ఆయన బలహీనుడిగా ఉన్నాడు. కొంచెం కఫ్ బాగుండేది, దగ్గు, ఆయాసం ఉండేది. ఆ పరిస్థితుల్లో ఇంకా ఫైనల్గా ఒకసారి ప్రాబ్లం అంతా ఏంటో చూద్దామని చెప్పేసి అపోలో హాస్పిటల్కి నేనే తీసుకెళ్ళాను. చార్లెస్ గారు వచ్చారు, చాలామంది వెళ్ళాం. అక్కడికి పోయినాక అపోలో హాస్పిటల్లో నేను డాక్టర్ దగ్గర ఒకటే చెప్పాను, చాలా పెద్ద అమౌంట్ పే చేయమన్నారు, అది అవ్వదని అయితే తెలుసు. ఇది కండిషన్ ఏంటో చెప్పండి, సరిపోతుంది, మాకు ట్రీట్మెంట్ గురించి మేము ఆలోచన చేసుకుంటామని నేను అడిగాను అనమాట. కొంచెం నాకు అవగాహన బట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, చూసి మొత్తం టెస్ట్లు అన్నీ చేశారు, పెద్ద అమౌంట్ ఖర్చు అయింది. బయటకు వచ్చిన తర్వాత అడ్మిట్ చేసేయండి, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని అపోలోలో చెప్తున్నారు. అది అబద్ధం నాకు తెలుసు. వాళ్ళు డబ్బులు తినడానికి చేసే ప్రయత్నం అని నాకు తెలుసు. ఒక డాక్టర్ గారు ఉన్నారు, నేను ఆయన దగ్గరికి పోయి ఎందుకో ఆయన మీద నమ్మకం కలిగింది. అయ్యా, నేను దైవజనుడిని, పాస్టర్ని, ఈయనకి నాకు ఏం రిలేషన్ లేదు, నేను ఎక్కడి నుండో అక్కడికి వెళ్ళాను, ఈయన బలహీనుడు అయ్యాడు, ఈయన బాధ చూడలేక నేను దైవజనునిగా తీసుకొచ్చానంటే ఆయన అన్నాడు, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాడు నాకు, వందనాలు చెప్పాడు నాకు ఆయన. ఓహో, ఈయన క్రైస్తవుడు. అయ్యా, ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఆయన చెప్పాడు, ఒక 15-16 ఎక్కువ తక్కువ అంటే 15-16 రోజుల కంటే ఎక్కువ బ్రతకడయ్యా, ఆల్రెడీ మొత్తం బాడీలో ఉన్న లెన్స్ మొత్తం పాడైపోయాయి, అవన్నీ పాడైపోయినాయి. ఈయన లాస్ట్ స్టేజ్లో మీరు తీసుకొచ్చారు, ఇక్కడ కనుక ఉంచితే, నేను యాక్చువల్గా చెప్పకూడదు ఈ విషయం, ఒకేలా చెప్తే మా వృత్తికి అన్యాయం చేసినోడిని, నన్ను పోషించిన హాస్పిటల్కి అన్యాయం చేసినోడు అవుతాను, కానీ నేను ధైర్యంగా చెప్తున్నాను, నెమ్మదిగా తీసుకెళ్ళిపోండి అని చెప్పినాడు. తీసుకొచ్చేసాం. నాకు తెలుసు 15 దినాలు 2 వారాల కంటే ఎక్కువ ఆయన బ్రతకడు. ఒకవేళ ఎక్కువ తక్కువ బ్రతికితే 3 వారాలు 4 వారాలు ఆయన కనికరిస్తే ఒకవేళ సంపూర్ణ స్వస్థత కూడా కలగవచ్చు. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈలోపు ఎవరో ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, లేదు నీకు ఇట్లా ఎవరో ఏదో చేశారని నాకు అనిపిస్తూ ఉంది, ఒక మాంత్రికుడి దగ్గరికి పోదాం, 10,000 జస్ట్, ఇన్ని ఖర్చు పెట్టారు కదా, ఒక్క 10,000 అని వారికి కావలసిన పెద్ద మనిషికి ఆయన ఆ మాట చెప్పినప్పుడు నా నోటీస్కి వచ్చిందనమాట.
నేను వెళ్ళాను అనమాట. వెళ్ళి అన్న దగ్గర కూర్చున్నాను. బెడ్ మీద ఉన్నాడు, దగ్గుతున్నాడు. అన్నతో మాట్లాడాను. అన్న, నువ్వు రక్షింపబడ్డావు. శరీర రీతిగా మెడికల్ రిపోర్ట్ ప్రకారం చూసినప్పుడు నువ్వు ఇంకా బ్రతకవు, ఏమనుకోవద్దు. పరలోక రాజ్యం కొరకు సిద్ధపడ్డావు. ఒకవేళ దేవుడు దైవిక స్వస్థత ఇస్తే మాతో కలిసి నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉండడం మాకు ఇష్టం, మేము ప్రార్థన చేస్తాం. అంతేకాని ఈ చివరి దినాల్లో నువ్వు నీ ఆత్మని అపవిత్రతకు అప్పగించొద్దు దయచేసి అని పరలోక రాజ్యం గురించి నేను కూర్చొని మాట్లాడుతూ వచ్చాను. ఆయన ఎంత చక్కగా విన్నాడంటే ఒకటే అన్నాడు, అయ్యా ఇలా చచ్చిపోయినా పర్లేదు, నన్ను నా కుటుంబాన్ని నా పిల్లల్ని దేవుడు చూస్తాడు. నేను పరలోకం పోవడమే ముఖ్యం కాబట్టి నాకు ఏమి వద్దు. చాలామంది ఆయన బ్రతిమలారు, తిట్టారు, ఆయన ఒప్పుకోలేదు. డాక్టర్ చెప్పినట్లే 17వ దినాన్ని ఆయన చనిపోయాడు. ఒక్కటే నన్ను అడిగాడు, అయ్యా నేను చనిపోయేటప్పుడు నా దగ్గర నువ్వు ఉండాలి అని. కనుక నేను ఆ లాస్ట్ దినాల్లో నేను ఎక్కడికి పోకుండా కూర్చున్నాను. నిజంగానే నేను దగ్గరే ఉన్నాను. ఆయన చనిపోయాడు, ప్రార్థన చేశాం, దేవుని స్తుతించాం. సంఘమా మీకు చెప్తున్నాను, సంఘానికి నిరీక్షణ కావాలి. కొలసి సంఘానికి ఈ నిరీక్షణ ఉన్నది. చాలామందికి ఈ నిరీక్షణ లేని కారణంగా ఏం చేస్తూ ఉంటారంటే, సమస్యలు శోధనలు వచ్చినప్పుడు మన కొరకు దాచబడిన మహామహిమ పరలోక రాజ్యపు మహిమను చూడడం మాని భూలోక సంబంధమైన విషయాన్ని బట్టి తొట్టిల్లిపోయి వారి ఆత్మను అపవాదికి అప్పగించేసుకుని లేదా అపవిత్రతకు అప్పగించుకునే అనుభవాలు కనబడుతూ ఉంటాయి. కానీ కొలసి సంఘంలో ఆ పరిస్థితి లేదు. వారికి విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధులు అనగా సంఘములో ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నారంట. ప్రేమించుకోవడం అనగా ఒకరినొకరు సహించుకుంటున్నారంట. అపరాధం చేస్తున్నారు ఎవరైనా క్షమిస్తూ ఉన్నారంట. ఆ కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క లక్షణాలు ఏమైతే ఉన్నాయో అవన్నిటిలో వీరు సాధన చేస్తూ ఉన్నారంట. సంఘము చేయవలసిన ప్రాముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. ఒకరినొకరు భరించుకుంటున్నారు, సహకారులుగా ఉంటున్నారు, ప్రేమిస్తూ ఉన్నారు, ఆదరించుకుంటూ ఉన్నారు. ఒకరి శ్రమలలో మరొకరు పాలిభాగస్తులై ఉంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను మేము విన్నప్పుడు మేము దేవుని స్తుతించాం. సంఘం యొక్క బాధ్యత ఇది. ఎవరైనా శ్రమలలో ఉన్నప్పుడు ప్రియులారా, సంఘమనగా ఒక శరీరం ఇది. ఈ శరీరానికి శిరస్సు క్రీస్తు. గమనించాలి. ఇప్పుడు నా తల చేతికి గాయమైనప్పుడు నేను హాస్పిటల్కి రాను, నువ్వు పో అని అంటదా? ఈ శరీరం ఒకటే శరీరం ప్రియులారా. కనుక మనం అందరం వేరు అవయవాలుగా ఎలా ఉన్నామో అలాగే క్రీస్తు అనే ఈ సంఘం అనే ఈ వ్యవస్థలో అధిపతిగా ఉన్నటువంటి దేవుని క్రింద ఉన్న మనమందరము ప్రేమించుకోవాలి. ఆ ప్రేమ కొలసి సంఘంలో ఉంది. ప్రియులారా, మీ ప్రేమలో ఒకవేళ తేడా ఉంటే మీరు మిమ్మల్ని మాత్రమే ప్రేమించుకుంటూ, మీకు కావలసిన వారిని మాత్రమే ప్రేమించుకుంటూ, వారి పక్షంగా నిలబడుతూ మీరు ఉండిపోతే కనుక మీ ప్రేమలో లోపం ఉంది, సరిచేసుకోవాలని ప్రభువు మనకి ఈ పత్రిక ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక స్తుతిస్తూ ఉన్నారు. ఇంకా మనము 5, 6 వచనాలు చూసినట్లయితే ఇక్కడ ఏముంటుందంటే, మనము వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మీకు రైట్ టైంలోనే వాక్యాన్ని నేను ముగిస్తాను, దయచేసి గమనించండి. మీరు బైబిల్ని మీ చేతి పట్టుకున్నారు చూడండి. ఇక్కడికి వచ్చినట్లయితే, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చి బోధ వలన ఆ నిరీక్షిత పదవిని గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుసు వ్యాపించుతున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యమును గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుసు వ్యాపించుతున్నది అని చెప్తూ, ఎఫెఫ్రాను మా ప్రియుడైన తోటిదాసుని వలన ఈ సంగతులను గూర్చి నేర్చుకుంటురి. ఈ సంగతులను మీరు నేర్చుకున్నారు. అతడు మీ విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. వీళ్ళకి సాక్ష్యంగా ఎఫెఫ్రా అని చెప్తా ఉన్నాడు. ఇదిగో కొలసీ సంఘానికి నేను సాక్షిని. ఈ సంఘము ఎంత చక్కని ప్రేమతో ఉంది. ప్రియులారా, ఒకవేళ మీ గురించి సాక్ష్యం చెప్పడానికి ఎవరు లేరని మీరు అనుకోవచ్చేమో. దేవుడే సాక్షి. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము గూర్చి దేవాది దేవుడు వేలాది దూతలు ఎదుట, తన తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకునే దినం రాబోతా ఉంది. దశగిరి,
మనల్ని గురించి దేవాది దేవుడు ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుడైన క్రీస్తు ప్రభువారు మనల్ని గురించి ఒప్పుకోవలసిన దినం రాబోతా ఉంది. ఎపిఫ్రా కొలసీ సంఘమును గురించి ఏ విధంగా సాక్ష్యం చెప్తున్నాడు, యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు సాక్ష్యం చెప్పడానికి ఒకవేళ నిలబడితే ఈరోజు నీ సాక్ష్యము అది దేవుని ఎదుట నమ్మకమైనదిగా ఉంటుందంటారా? ఏమని దేవుడు నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలడు? నీ పరిశుద్ధతను గురించి సాక్ష్యం ఇవ్వగలడా? నీ నీతిని గురించి సాక్ష్యం ఇవ్వగలడా? నీ విశ్వాసమును గురించి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి దేవుడు ఏమైనా సాక్ష్యం చెప్పగలడా? కనుక సంఘముగా మనం ఈ విషయాల్లో పరిపూర్ణమై ఉండటకు నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దైవ జనాంగమా, మనం చూసినట్లయితే ఇక్కడ ఒక 2 ప్రశ్నలు, ఇంకా ఎక్కువ తక్కువ అయితే 3 ప్రశ్నలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మన ప్రాంతంలో, మన సంఘంలో సువార్త ఫలించి వ్యాపిస్తుందా? కొలసీ సంఘము ద్వారా సువార్త ఫలించి వ్యాపించిందని ఎపిఫ్రా సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నీ ద్వారా, వినండి, మీ ద్వారా క్రీస్తు ప్రభు ఎవరికైనా ప్రకటించబడ్డారా? ఇంకా జాగ్రత్తగా అడుగుతున్నాను, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు అడుగుతున్నాను. నీవు ఇంత గొప్ప ఆధిక్యతను పొందుకున్నావు, పరిశుద్ధులు అనే మాటను పొందుకున్నావు, పరలోక రాజ్య పౌరులు అనే మాటను పొందుకున్నావు. మరి ఈ అనుభవాలు లేని వారికి నువ్వేమైనా ఈ అనుభవం గురించి ప్రకటించావా? రక్షింపబడ్డావు కదా. చాలాసార్లు ఏమవుతుందంటే, ఎవరికైనా సృష్టి అయిందనుకోండి, వాళ్ళకి పరామర్శించడానికి వెళ్తాం. ఏమైంది ఇట్లా అట్లనా? కర్నూలులో ఒక డాక్టర్ గారు ఉన్నారు, పో. ఇంకొకరు వస్తారు హైదరాబాద్లో, ఇంకొకరు వస్తారు సిరిసిల్లాలో, లేదంటే జనగాంలో, కామారెడ్డిలో, లేదంటే వనపర్తి నాగరాజు దగ్గరికి పో అంటారనమాట. అనరా? మన ఉద్దేశం ఏంటి? వాళ్ళు బాగుండాలని, వాళ్ళకి బాగా అవ్వాలని మన ఆశ, అంతే. అందుకనే ఆయన ఎంత పర్ఫెక్ట్ లేదు మనకు తెలియదు, కానీ ఫలానా వాళ్ళు వెళ్ళారు, బాగుపడ్డారు, నువ్వు కూడా బాగుపడిపో అని చెప్తున్నామే. మరి క్రీస్తు రక్తం చేత విమోచించబడి, పరిశుద్ధపరచబడి, పరలోక రాజ్యంలో ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. మరి నరకానికి జోగుతున్న వారి కొరకు సువార్తనేమని చెప్తున్నావా? సువార్త పత్రికగా ఉన్నావా? సువార్త ప్రకటన కొరకు నువ్వేమైనా ప్రయాసపడతా ఉన్నావా? ఆలోచన చేయాలని మనం. రెండోది, సువార్త ఫలాలు మన జీవితంలోనూ సంఘంలోనూ ఫలించి వ్యాపించాలి అనేది ప్రశ్న అయింది. సువార్త ఫలం అనగా దేవుని ప్రేమ, రక్షణ. ఇది నీ ద్వారా ఎవరికైనా అందిందా? ఎవరికైనా అందిందా ప్రియులారా? మేము చిన్నప్పుడు హైదరాబాద్లో ఉండే మా మావయ్య వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఏదో హాలిడేస్కి వచ్చేవారు అనమాట. వస్తున్నప్పుడు వారు బనానాస్న అంగూరు ఏంటి ద్రాక్ష తీసుకొచ్చేవారు అనమాట. మాకు అక్కడ ఉన్న అంగూరు ఏంటంటే బ్లాక్ అంగూరు, రౌండ్గా ఉండి నల్లగా ఉండేవి దొరికాయి మాకు అక్కడ. మా బనానాస్ వేరే ఉంటాయి. ఆంధ్రాలో, కోస్తా ఆంధ్రాలో ఉన్నాం కనుక మాకున్న చక్కెరకి వెళ్ళని ఇవన్నీ. ఇవి పచ్చరటిపండు ఎంత పొడవు ఉండేది, అంగూరేమో ఎంత ఉండేది. తీసుకొస్తే వాళ్ళందరికీ ఒక 2-3 అరటిపండ్లు, కొన్ని అంగూరు ఇచ్చేవారు. మాకు అవి ఒక విచిత్రమైన పదార్థాలు అవి. హైదరాబాద్లో అంట ఇంత బనానా ఉంటుందంట, ఇంత అంగూరు ఉంటుందంట అనేది. అంగూరుని మేము దాన్ని విచిత్రంగా ఓపెన్ చేసుకొని దాన్ని నాకు గుర్తున్నది ప్రియులారా, నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలో హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన అంగూరు, హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన బనానా నాకు ఇప్పటికే కూడా గుర్తుంది. వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇచ్చారు కాబట్టి. మరి నీవు పొందిన ఈ రక్షణ ఫలాన్ని ఎవరికైనా ఇస్తున్నావా? అమ్మలారా, మీరు ఏ స్థలంలో ఉన్నారా? ఆ స్థలంలో ఈ సువార్తకు సాక్షిగా ఉన్నారా? ఇక్కడ 7-8 వచనాల్లో ఎపెఫ్రాను గురించి, తుకికుని గురించి కూడా మాట్లాడుతూ నా ప్రియుడైన తోటి దాసుడు అంటాడు ఎపెఫ్రాని. ఎవరు? పౌలు భక్తుడు. ఒక సహోదరుడైన ఎపెఫ్రాను గురించి పౌలు భక్తుడు, దైవజనుడైన పౌలు భక్తుడు ఏమని పిలిచినాడంటే ప్రియుడైన తోటి దాసుడు అంటున్నాడు. సహోదరులారా, మీరేనండి, మీరు వింటున్నారా? నా మాట వింటున్నారా? యేసు ప్రభు పరిసర్యలో పౌలు సేవకుడిగా ఉన్నాడు. ఎపెఫ్రాను ఏమని పిలుస్తున్నాడు? ప్రియుడైన నా తోటి దాసుడు. మీరు ఎవరైనా మీ గురించి ఈ మాట నేను చెప్పగలనా?
మీరు అనగలరా? మా పాస్టర్ గారికి నేను తోటి దాసుడను దేవుని పనిలో. ఈ సాక్షి మీరు చెప్పగలరా? అమ్మా, దేవుని పని కొరకు నేను తోటి దాసుడిగా, దాసురాలుగా, సహకారిగా ఉన్నానని చెప్పగలరా? ఇక్కడ ఎఫెఫ్రాను గురించి చెప్తున్నాడు. ఇంకోటి అంటాడు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని ఎఫెఫ్రా గురించి చెప్తా ఉన్నాడు. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అంటాడు. తుకిక్కుని గురించి కూడా అదే చెప్తుంది. నా తోటి సేవకుడు అంటాడు, నా తోటి ఖైదీ అని కూడా చెప్తూ ఉంటాడు. పౌలు చెప్పడానికి ఆయనకి కొందరు వ్యక్తులు ఉన్నారు ప్రియులారా, దేవుని పనిలో నాతో కలిసి పరిగెట్టే వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు. మరి దేవుని సంగమా, బేతనీ సంగమా, పాలెంలో ఉన్న బేతనీ సంగమా, నీ కొరకు సేవకునిగా నాకు చెప్పడానికి సాక్ష్యం లేదనేది నా దుఃఖమైతే, దేవుడు నీ కొరకు ఏం చెప్పగలడు? నీ సాక్ష్యం ఏమని చెప్పగలవు? దేవుని పనిలో నీ పాత్ర ఎంత ఉంది? అసలు ఆరాధనకు వచ్చి పోవడమే గొప్ప పాత్ర అంటారా? నో. ఒకసారి ఆలోచన చేసుకోండి. నువ్వు ఆరాధనకు వచ్చిపోవడమే గొప్ప పాత్ర కాదది. నీవు సువార్త పనిలో పాలిభాగస్తుడిగా ఉండాలి, దేవునికి సాక్షిగా ఉండాలి అన్నది మనం నేర్చుకోవాల్సిన పాఠమై ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే 9వ వచనం నుండి 12వ వచనం వరకు సంఘము కొరకు పౌలు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తిమోతి, పౌలు భక్తులు కలిసి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇది ఒక వారం అంతా మీకు ఒక వారం ఈ వాక్యాన్ని బోధించాను. అది యూట్యూబ్లో కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. సంఘము గురించిన ఈయన హృదయంలో నింపబడినటువంటి శ్రేష్టమైన ఆలోచన బట్టి సంఘం కొరకు ప్రార్థన చేయాలని ఆశ కలిగింది ఈయనకి. సంఘము ఉన్న స్థితిని బట్టి, ఈ సంఘం యొక్క అభివృద్ధిని చూస్తూ ఉన్నాడు. చూస్తూ తన ప్రార్థనలో ఆయన ఎక్కువగా దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 9వ వచనం నుండి, అందుచేత ఈ మాట వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక సంఘము కొరకు సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. పిల్లలారా నా మాట వినండి. పిల్లలారా నా మాట వినండి. ఈరోజు దైవజనులు సంఘం కొరకు చేసే ప్రార్థనలు చాలా బాధాకరమైన ప్రార్థనలు ఉన్నాయి. ప్రభువా, ఆ మనిషి ఆరాధనకే రాడు. ప్రభువా, ఆ మనిషి క్రమశిక్షణ లేదు. ప్రభువా, ఆ మనిషి అన్యాయంగా జీవిస్తూ ఉన్నారు. ప్రభువా, వీళ్ళ గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ప్రభువా, వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారయ్యా, వీళ్ళ వాక్యానికి విరోధంగా బ్రతుకుతున్నారయ్యా, వీళ్ళ సత్యానికి విరోధంగా బ్రతుకుతున్నారు, వీళ్ళు అన్యులలో కలిసిపోతూ ఉన్నారయ్యా, వీళ్ళలో అన్యుల ఆచారాలు ఎక్కువైపోయినాయి. ప్రభా, విడిపించి ప్రభా. ఇదే దైవజనుల ప్రార్థనలు అయిపోతుంది. కానీ పౌలు భక్తుడు, తిమోతి భక్తుడు ఇద్దరూ కలిసి సంఘం కొరకు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన చేయాల్సినంత ఆ మెచ్యూరిటీ, ఆ స్థితిలోనికి సంఘము వెళ్ళట్లేదు. ఎప్పుడు కాపలా కాసుకోవాల్సిందే అవుతుంది. ప్రభా, ఈ లక్ష్మీనారాయణ ఆయన సమయానికి నీ సంధించడానికి సహాయం చేయి అయా. ఈ యవనస్తులు, చదువు రాగలిగిన ఈ పిల్లలు బైబిల్ చదవడానికి సహాయం చేయి ప్రభా. ఇలా వాక్యమే చదవట్లేదు ప్రభా, ప్రార్థనే రావట్లేదు ప్రభా, నమ్మకంగా సాక్షులుగానే ఉండలేకపోతున్నారు ప్రభా. ఈ యథార్థత జీవితంలో కుదువైపోయింది ప్రభా. పరిశుద్ధతని గురించి మచ్చు కూడా కనిపించట్లేదు. ఏ విషయంలో చూసినా తిరుగుబాటు లోకస్తుల వలె ఉంటున్నారు ప్రభా. అయా, కనికరించాయా. ఈ నీ సన్నిధిలో వీళ్ళు కనబడడం అన్నది మహాభాగ్యం అయిపోతుందయ్యా. నీ సన్నిధిని ప్రేమించేవారుగా, వాక్యమును ప్రేమించేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా, పరిసరిలో పాలుభాగస్తులైనట్టుగా ఉండేటట్లుగా వీరికి కృపణీయ ప్రభువా అని సేవకులు మొర్రపెట్టడమే ఉందా తప్ప కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినంత పెద్ద ప్రార్థన చేసే పరిస్థితులు ఈరోజు మీ గురించి ఉన్నాయంటారా? అర్థమవుతుందా లీలమ్మ? ఏమని ప్రార్థన చేస్తున్నాం? ఎప్పుడు నాయనా వీళ్ళు తప్పిపోతున్నారా, అలా తిరుగుతున్నారా, ఇలా ఉంటున్నారా, నడిపించాయా. మళ్ళీ కుంటుకుంటూ ఒడ్డుకు వస్తారు. అమ్మయ్య, ఈడు వచ్చాడు, ఇంకొకటి ఎవడు వెళ్ళిపోతాడు. ఇక్కడ చూసినట్లయితే సంఘము సంపూర్ణ జ్ఞానమును, ఏమని ప్రార్థన? సంపూర్ణమైన జ్ఞానము కావాలి సంఘానికి. వీళ్ళకి ఆల్రెడీ కొంత జ్ఞానము కలిగి ఉంది. ఒక మెచ్యూరిటీ పొజిషన్లోనికి వచ్చారు వీళ్ళు. ఒక ప్రేమలో వేరుపారై ఉన్నారు, విశ్వాసంలో స్థిరులై ఉన్నారు, వీళ్ళు నమ్మకస్తులుగా ఉన్నారు. కనుక వీరికి ఇంకా మీ జ్ఞానం ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అడిషనల్ గ్రేస్,
ఎడిషనల్ విజ్డమ్, ఎక్స్ట్రా వీళ్ళకి ఇవి ప్రభువా. అసలు లేనోడికి ఎక్స్ట్రా ఏం అడుగుతాం? రెండవదిగా ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ఆత్మ సంబంధమైన వివేకం దయచేయండి ప్రభువా. మీరు ఇప్పటికే వివేకులుగా ఉన్నారు, యుక్తిగా ప్రవర్తిస్తున్నారు, సంఘము చాలా బాగుంది, ఇంకా పరిశుద్ధాత్మ దేవా నీకు నీ వివేకం వారికి దయచేయమని, ఇంకా ఆయా మీ చిత్తమును సంపూర్ణంగా గ్రహించేలా వీళ్ళకి చేయండి. అంటే ఆల్రెడీ దేవుని చిత్తం వీళ్ళకి అర్థమైపోయింది. అర్థమవుతుందమ్మా అని? దేవుని చిత్తం ఆల్రెడీ అర్థమైపోయింది, దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నారు. అయినా పౌలు భక్తుడు దేవుని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నీ చిత్తము సంపూర్ణంగా ఇంకా ఉన్నది ఎంతైతే ఉందో అంత గ్రహించేటట్టు వీరికి కృపని అని ప్రార్థన చేస్తున్నానంట. నీ కొరకు ఏమని ప్రార్థన చేయగలగాలి నేను? అసలు నీవే అర్థం కాలేదు ప్రభా, నువ్వు అర్థమవు ప్రభా, ఇంకా ఏ విధంగా చెప్పాలో నాకు నేర్పించి ప్రభా. ఇదే కదా మా ప్రార్థన. దేవుని సంగమా, మనం ఒక దైవజనుడు కూడా పరిపూర్ణమైన ప్రార్థన చేయడానికి సరిపోయినంత లెవెల్లో కూడా ఈరోజు సంఘం లేదు అంటే ఇదంతా బాధాకరమైన విషయం. ఇది నీ కొరకు ఇంకా ఉన్నతమైన విషయాలు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది, కానీ ఇంకా ఎప్పుడు ప్రాథమికమైన విషయాలే. అది ఎలా ఉంటుందంటే, పిల్లగాడు పుట్టినాక ఎన్నో నెలమ్మా అని అడుగుతాం. ఎన్నో నెల? 6. ఇంకా నడవట్లేదా? ఏందంకుల్ అప్పుడే నడిచేస్తాడా వాడు? 9వ నెల వచ్చింది. ఎన్నో నెలమ్మా? 9వ నెల. నడుస్తున్నాడా? చిన్నగా అలా ట్రై చేస్తున్నాడు అంకుల్. సంవత్సరం అయింది, బర్త్డే వచ్చింది. బర్త్డే వచ్చినప్పుడు కూడా వాడు లేచి నిలబడట్లేదు అనుకో, కొంచెం బాధ అవుతుంది తల్లిదండ్రులకి. కేక్ కటింగ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ బర్త్డేకి, వాడు ఇలాగ స్టూల్ పట్టుకొని లేచి నిలబడిగే పరిస్థితుల్లో కూడా లేకుండా వాడు అలాగే కూలబడిపోయి ఉన్న పరిస్థితికి వచ్చానుకో, తల్లికి వేదన అవుతుంది. రెండో బర్త్డే వచ్చేసింది, 2వ సంవత్సరం వచ్చేసింది, అప్పుడు కూడా ఇలా కూర్చునే ఉన్నాడు అనుకో, ప్రాబ్లం ఉంది. సరే 3వ బర్త్డే వచ్చింది, అప్పుడు కూడా అట్లనే కూర్చొని ఉన్నాడు, రోగం ఉంది. పరిపూర్ణతలోనికి రాలేదు, వయసుకు తగినటువంటి గ్రోతింగ్ లేదు. సంఘం యొక్క పరిస్థితి ఈరోజు ఎలాగే ఉందేమో. కొలసి సంఘం గురించి ఆయన అలా చెట్లేదు, ప్రతి సత్కార్యంలో సఫలమవ్వాలి. వారు ప్రతి సత్కార్యం చేస్తున్నారంట, ఇంకో సక్సెస్ అవ్వాలి. ఏ సత్కార్యం చేస్తుంది ఈరోజు సంఘము? ఏదైనా మంచి కార్యం ఏదైనా అంటే నీ కుటుంబం కొరకు ఏమైనా చేసుకున్నది మంచి కార్యం అవుతుంది తప్ప సంఘ క్షేమం కొరకు. సంఘం అంటే ప్రియులారు గమనించండి, 4 గోడల కోసం మాత్రం నేను మాట్లాడట్లేదు. సంఘములో ఉన్నటువంటి ప్రతి సభ్యుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, సత్కార్యము వాళ్ళు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి. జ్ఞానం ఆల్రెడీ కలిగింది, దాంట్లో ఇంకా అభివృద్ధి చెందాలి. దైవిక జ్ఞానం ఎంతమందికి ఉంది ఇక్కడ? ఏది దేవుని జ్ఞానం అంటే? వాక్యానుసారంగా జీవించడము దైవిక జ్ఞానం కదా. ఈ విధంగా ఏడు విషయం చూసినట్లయితే అన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టాలని 6వ ప్రార్థనాంశం. వీళ్ళు దేవుని సంతోషపెడుతూ ఉన్నారంట. ఎక్కడైనా కొన్ని విషయాల్లో దేవుని దుఃఖపెడుతున్నారేమో అని ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, పౌలు భక్తుడు, తిమోతి భక్తుడు కొలసి సంఘం కొరకు అన్ని విషయాలలో ఎక్కడ పొరపచ్చ లేకుండా పరిపూర్ణంగా వారి జీవితం అంతటిలో దేవుని సంతోషపెట్టాలని ప్రార్థన చేస్తూ ఉన్నారంట. మరి నువ్వు ఆలోచన చేసుకో, దేవుణ్ణి ఏ విషయాల్లో సంతోషపెడుతున్నావు? దేవుడు నిన్ను బట్టి హ్యాపీగా ఉన్నారంటారా ప్రియులారా? కొలసి సంఘం కొరకు ఆయన ఆ విధమైన ప్రార్థన చేస్తున్నా, ఆయనకు తగినట్లుగా నడవాలని. ఎవరికి తగినట్లుగా? దేవునికి తగినట్లుగా నడవాలని సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈయన. ఆల్రెడీ వీళ్ళు ఆ ప్రాసెస్లోనే ఉన్నారు, అయినా సరే ఇంకా 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 చూస్తే ఇంకా ఆనందంతో కూడిన సంపూర్ణ బలముతో బలపరచబడాలని ప్రార్థన చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. ప్రియులారా, ఇది నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ కొరకు ఒక దైవజనుడు, ఎవరైనా కొన్నిసార్లు జరుగుతున్న సంఘటన చెప్తాను, ఎవరైనా ప్రత్యేకమైన గెస్ట్గా అతిథిగా ఒక దైవజన్ని పిలుస్తాం ప్రార్థన వాక్యం బోధించడానికి, ఆదివారం ఆరాధనలోనూ ప్రత్యేక కొడుకులోను.
క్యాజువల్‌గా ఏం జరుగుతదంటే, నేను దాన్ని ఏం తప్పు పట్టట్లేదు గానీ, నేను జరుగుతున్న సంగతి గురించి చెప్తూ ఉంటాను. వాక్యము పండు వాక్యం బాగా అయిపోతది. సిద్ధు వాక్యం అంతా అయిపోతది. అయిపోయిన తర్వాత దైవజనుడు ఆహ్, అయిపో ముగి కొందరు దైవజనులు చెప్తారు. ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలంటే రమ్మని చెప్పండన్నా అని అంటారనమాట. నేనైతే అట్లా చెప్పను. ఆహ్, చాలామంది వస్తారనమాట. అయ్యగారు ప్రార్థన చేయండి. ఆయన దగ్గరికి వస్తారనమాట. ఇక్కడ ఎప్పుడు శుక్రవారము, ఆదివారము, బుధవారం అన్నీ ఉండి రోజు గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నా మా ప్రార్థన చెల్లదనుకుంటారేమో తెలవదు. వాళ్ళకి అనిపిస్తది ప్రత్యేకంగా ఏమనిపిస్తదంటే, అబ్బా! ఈయన ప్రార్థన చేస్తే ఇంక అన్నీ మొత్తం మారిపోతాయి అనిపిస్తదేమో. వెళ్ళిపోయి సార్ ప్రార్థన చేయండి. ఆయన షుక్ షుక్ నువ్వెవరో తెలవదు. నీ పేరేంటో తెలవదు. నీ బతుకేంటో తెలవదు. నీ కథ ఏంటో తెలవదు ఆయనకి. దీవించు. ఈళ్ళకి అయిపోయారా ఈరోజు. అయిపోయాయి. ఇంకా అయిపోయాయి. ఏంది ఏం కోరుకుంటున్నారు? మీ కొరకు ఏమని ప్రార్థన చేయాలసల? ఏమని ప్రార్థన నువ్వేమై ఉన్నావో నీకు తెలవది? ఆశీర్వాదాలు కావాలా నీకు? ప్రభుతో సమాధాన పడడం నేర్చుకోవాలా? ప్రభువుని సంతోషపెట్టడం లేదు నీ జీవితంలో. ఆయన క్రమశిక్షణ కలిగిన భక్తి నియమాలు నీ జీవితంలో నీకు లేవు. ఏమి లేవు. ప్రభుతో సహవాసం లేదు. వాక్యమే చదువు, వాక్యమే ధ్యానించవు. ప్రార్థన ఏమన్నా చేసుకుంటే కనుక, దేవా ఈరోజు పొద్దుట లేచాను, దినమంతా నీ దూతలు ఒక 50, 100, 150 వరకు నా చుట్టుంచు. నేను ఎక్కడికి పోయినా నువ్వు ఉండాలంతే చూడు. మరి జాగ్రత్త అన్నట్లుగా నాకు క్షేమం ఉండాలి. నేను నిన్ను నమ్ముకున్నాను తెలుసా? ఏమనుకున్నావో? 100 సరిపోతాయి, 150 సరిపోతాయి. బ్లాక్ కార్డ్ కమాండర్స్ మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు దూతలట్టే. నేను నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తా. నువ్వు మాత్రం కావలబెట్ట. మళ్ళీ కూడా నేను గుప్పుడు నిండుగా తెచ్చుకోవాలి పైసలు. మళ్ళీ నేను అయ్యే కడుపు నిండుగా నేనే తినాలా? ఏంది ఇది? ఏం జరుగుతుందండి? ఏం భక్తి ఇది? సో మీ కొరకు మీరు చేసే ప్రార్థన మీకు తృప్తిగా ఉందా? మీ కొరకు దైవజనులు చేసే ప్రార్థన ఏదైనా దీవెనకరంగా ఉందా? ఉండగలుగుతుందా? ఏమని చేయగలం? ఒక్కసారి ఆలోచన చేసి కొలస్సీ సంఘం ఆ విషయంలో సక్సెస్. మనము పరిశుద్ధులుగా ఉండడానికి లోకం నుండి పిలువబడ్డాం. ఇది మన ఆధిక్యత. కనుక పరిశుద్ధులకు తగినట్లుగా జీవించడం మన భాగ్యం అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా చూసినట్లయితే ఇక్కడ మనము ఇప్పుడు మనం 12వ వచనాలు 14వ వచనం వరకే మనం వచ్చినాం. మనం ఈ అధ్యాయం అంతా మనం కంప్లీట్ చేస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం కనిపిస్తుందంటే, రెండవ పాయింట్, సృష్టిలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆధిక్యత కనిపిస్తుంది. ఆయన ఏమై ఉన్నారు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమైనా మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నారు? అసలు ఆయన ఎవరు? ఇది మనం అర్థం చేసుకోవడానికి మనం ఆలోచన చేసినప్పుడు 13, 14 వచనాల్లో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, ఎక్కడి నుండి? అంధకార సంబంధమైన అధికారము నుండి, ఆ దురాత్మల చేతులుండి, పాపము నుండి, నిత్య శిక్షకు పాత్రులమైన మనల్ని ఆయన ఏం చేశాడంట? విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్యవాసులుగా మనకున్న ఆధిక్యత చూడండి. మనం ఎవరమంట? అసలు ఏ యోగ్యత మనకు లేదు. అట్లాంటిది అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తన కుమారునితో పాటు ఆ రాజ్యములో వారసులుగా ఉండడానికి మనల్ని ఆయన ఏం చేశాడంటే, ఆయన కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాప క్షమాపణ దయచేశాడు. ఆయన కుమారుడైన క్రీస్తును మన కొరకు బలిగా అర్పించి, రాజ్కుమార్ ఎప్పుడైనా ఆలోచన చేసావా? మన యోగ్యత ఏంటి? నువ్వు ఇంజనీరింగ్ ఇది యోగ్యత అనుకుంటున్నావా? మనము ఏ మాత్రము కూడా యేసుక్రీస్తు ప్రభు ఎదుట నిలబడడానికి యోగ్యులం కాదు. మన హృదయంలో, తలంపుల్లో, జీవితంలో పాపం 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 అంధకార సంబంధమైనటువంటి దుష్టత్వం నిలిచింది. దీని నుండి ఆయనే మనల్ని విడిపించి తన కుమారుడిని క్రీస్తుని పంపించి ఆయన ద్వారా విమోచన దయచేశాడురా. ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? వాట్ ఎ ప్రివిలేజ్! ఎంత ధన్యత! అంటే
ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? ఏదో యేసు ప్రభుని నమ్ముకున్నానులే. కొందరు యేసుప్రభుని నమ్ముకున్నాము అని చెప్పుకోవడానికి కూడా ధైర్యం చేయలేనంత భయంకరమైన పరిస్థితి. అంటే యేసుప్రభు అంత చిన్నోడైపోయాడు చాలామందికి, తక్కువడైపోయాడు చాలామందికి. నీ యొక్క పాపపు స్థితి, నా యొక్క బ్రతుకు ఎంత ఘోరమైందో మనకు అర్థమైనప్పుడు యేసుప్రభుని స్తుతించగలం. ఆయన అంత ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు ప్రియులారా. మనం చూసినట్లయితే మనల్ని ఆయన ఏం చేశారని చూసినట్లయితే మార్కు సువార్త 10:45 అనేకులకు ప్రతిగా తన ప్రాణం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి, మన కొరకు ఆయన ప్రాణం ఇవ్వడానికి ఆయన వచ్చాడండి. ఇంతకంటే పెద్ద త్యాగం ఏముంటుంది? ఎన్నో త్యాగాలు మన పిల్లల కొరకు, మన బంధువుల కొరకు, స్నేహితుల కొరకు చేస్తూ ఉన్నాం. వాళ్ళు మన స్నేహితులు సరిపోయిన వాళ్ళు కాబట్టి చేయగలం, దేనికి సరిపోం మనం. అట్లాంటి మన కొరకు ఆయన తన ప్రాణం ఇస్తా ఉన్నాడు. ఈయన ఎంత గొప్ప దేవుడు, ఎంత ఘనుడో ఈయన. ఆ సృష్టికే ఆయన ప్రభు, సంఘానికి ఆయన శిరస్సు. 15 వచనం నుండి 20 వచనం వరకు చూసినట్లయితే ఆయన ఎంత గొప్పవాడో మనకు కనపడుతుంది. సంఘమునకు శిరస్సని, మృతుల్లో నుండి లేచుట ద్వారా ఆది సంభూతుడని చూస్తూ ఉన్నాం. ఆయనకు సర్వ సంపూర్ణత కలిగిన వాడని చూస్తున్నాం. సమస్తమును సమాధానపరచగలవాడని చూస్తున్నాం. ఎంత అసలు ఈ దేవుని యొక్క స్వభావము, లక్షణాలు ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రియులారా, మనం ఎక్కడా? ఇంకా మనం చూసినట్లయితే 21వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా. మన బ్రతుకంట ఏంటంట? మన బ్రతుకు మనం ఎలాంటి వారము? గతకాలమందు, ప్రియులారా ఇప్పుడు కూడా ఉన్నారా? ఇంకా దేవునికి దూరస్తులుగా ఉన్నారా? క్రీస్తులో ముద్రించబడి, రక్షింపబడి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుని కూడా ఇంకా దేవునికి దూరస్తులు ఉన్నవారు ఎవరైనా ఉన్నారేం పరిశీలించండి. ఇక్కడ ఏమంటాడంటే, గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారై ఉన్నారు. అది మీ స్థితి. దూరస్తులము మనం. యేసుప్రభు యొద్దకు వెళ్ళడానికి ఏమాత్రం యోగ్యులం కాదు. ఆయనతో సరిపోల్చబడడానికి మన దగ్గర ఏ క్వాలిటీస్ లేవు ప్రియులారా. మీకు ఈ క్వాలిటీస్ గురించి చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఏలూరులో డ్యూటీ చేసేటప్పుడు మా స్నేహితుడి మ్యారేజ్ ఉండేనమాట. బాగా బిజీ షెడ్యూల్ టైం అది. ఆ టైంలో మధ్యాహ్నం భోజనంకి వెళ్ళాలి. అప్పుడు మా దగ్గర ఉన్న హమాలీస్లో ఒక ఆయన సీన్ అని ఉంటాడు, వైస్ సీన్ అని. సార్ ఎక్కడ పోతున్నారు సార్ అన్నాడు. క్యారేజీ తీసుకెళ్ళలేదు ఆ రోజు, ఎందుకంటే లంచ్ టైంలో భోజనంకి పెళ్ళి విందుకి వెళ్దామని. అయితే ఇలా పెళ్ళికి వెళ్తున్నానంటే, సార్ నేను కూడా వస్తా అన్నాడు. నేను అనుకున్నాను మామూలుగానే నాతో పడిపోతే సరిపోదు కదని రారా అన్నాను. అంటే అది ముస్లిమ్స్ మ్యారేజ్, మా ఫ్రెండ్ ముస్లిం. అయితే లోనకు పోయాము, అదంతా చిత్రంగా ఉంది. సెటప్ అంతానే చక్కగా కింద కూర్చున్నారు అందరూ, ఓదో విచిత్రంగా ఉంది. వెళ్ళంటనే ఆ గేట్ దగ్గర మా ఫ్రెండ్ని, అదే నాతో పాటు వచ్చిన ఆయన్ని ఒక అతను ఆపేశాడు. నన్నైతే బాగానే పోనిచ్చాడు. అతను ఎందుకంటే అతన్ని చూసినప్పుడు అతని వస్త్రాలు అన్నీ కొంచెం చూసి ఆపేశాడు. వాడు షాక్ అయ్యాడు, సేమ్ అవుతున్నాడు. ఏంటి రావడానికి చూసినప్పటికీ గేట్ దగ్గర ఆపేశాడు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? నేను పోయా. బయటకు వచ్చాకంటాడు, సార్ భోజనం చేయడానికి చాలా సిగ్గయింది. వాళ్ళందరిలో నేను ప్రత్యేకంగా కనబడిపోయాను. నాకే సిగ్గైంది నన్ను చూసి. నేను అనవసరంగా వచ్చాను. తిండి తర్వాత సంగతి, కానీ సిగ్గుపడడం వస్తాయింది సార్. ప్రియులారా, భూలోక సంబంధమైన ఒక విందులో ఉండడానికి దానికి తగిన యోగ్యులున్న వారిని ఆహ్వానిస్తూ ఉన్నారే. యేసు ప్రభుతో ఉండడానికి మనం ఎట్టి పరిస్థితుల్లో సరిపోయిన వాళ్ళం కాదు. అయినా దూరస్థులమైన మనల్ని ఆయన పిలుచుకున్నాడు. ఇంకా రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, మనము మునుపు శత్రువులం. ఎవరండి? శత్రువులు. ప్రియులారా, శత్రువులను ఎవరైనా విందుకు పిలుస్తారా?
పిలవరు. ఇల్లు దాటి పక్కకి వెళ్ళిపోయి పక్కింటోళ్ళని పిలుస్తారు ప్రియులారా. ఎందుకంటే వాళ్ళకి మాకు లొల్లైంది అంతే, కథం. పిలవరు. శత్రువులం అలా అలా ప్రత్యేకించేసి వెళ్ళిపోయిన సందర్భాలు లేవా మీకు? కానీ యేసు ప్రభు వారు శత్రువులమైన మనల్ని ప్రేమించారు. ఇంకొకటి చూసినట్లయితే రోమపత్రిక 5:8 పాపులం, ఇంకా దీనికి మించింది లేదు. ఆయన పాపులంటే అసలు ఆయనకి ఎంత భయంకరమైన అనుభవం. పాపమును ద్వేషించేవాడు ఆయన మనల్ని ప్రేమించారు. హల్లెలూయా. అమ్మ మీకు అర్థమవుతుందా? ఈ వాక్యం మీకు నచ్చుతుందా? ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. మునుపు దూరస్తులం, శత్రువులం, పాపులం మనల్ని ప్రేమించి ఆయన పరిశుద్ధ సంఘంలో సభ్యులుగా చేసి శాశ్వత రాజ్య నివాసులుగా మనం చేయడానికి మౌని ఏం చూసుకుంటున్నాం? వాక్యమా? బైబిల్లో చూడు. ప్రభు మీకు అర్థమయ్యారా? ఆయన ప్రేమ మీకు ఇది అర్థమైతే ఆయన స్తుతించకుండా ఉండలేం, సాక్షులుగా ఉండకుండా ఉండలేం. మరి నమ్మకంగా ప్రభుతో నడవడం విషయంలో మనం ఎంత జాగ్రత్త పడగలమో, మన ప్రవర్తన విషయంలో నమ్మకంగా ఉండడం మానలేం. మన జీవితాల్లో ప్రభువుని మనం చూపించగలిగిన స్థితికి రాగలం. క్రమశిక్షణ కలిగిన దైవభక్తి నియమాల విషయాల్లో క్రమశిక్షణ కలిగిన జీవితాలు కలిగిన వారంగా ఉండడానికే మనం చూసిన వాళ్ళు మన గురించి సాక్ష్యం ఇవ్వగలరు ప్రియులారా. ఎలా ఉన్నాం? కొలసి సంఘ పరిస్థితి అది. ఇంకా 22వ వచనంలో మనం చూసినట్లయితే ఏంటంటే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనల్ని విమలమా ఎంత బాగుందిరా ఈ మాట. ఏంటంట? తన సన్నిధిని మనల్ని నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిరపరాధులుగా నిలవబెట్టడానికి తన మాంసయుక్తమైన దేహమును గాయము చేత రక్తము కారునంతగా ప్రాణము పెట్టి, సంఘము అనేటప్పటికీ అర్థమవుతుందా ప్రియులారా? మనం ఎవరమండి? మనం ఎవరము? విలువైన వారము. ఆయన కొనుక్కున్నాడు ప్రియులారా. పాపమునకు అమ్ముడైపోయాము సాతానికి, మనల్ని కొనుక్కున్నాడు, విమోచించాడు ఆయన. ఈరోజు దేవుని ఆరాధించడానికి వచ్చిన నీవు ఈ భావం నీకు అర్థం కాకపోతే నీవు ఇష్టం ప్రియులారా, ఖాళీ ఉంటే ఆరాధనకు రాగలవు, వీలుంటే రాగలవు, వీలు చేసుకోవడానికి ట్రై చేయగలవు. అలా కాకుండా ప్రభువు ఏమై అన్నారు, నిన్ను ఎక్కడ చేర్చాలని చూస్తున్నాడు. ఆయన సంఘములో చేర్చాలని, సంఘములో నిన్ను కలుసుకోవాలని, తద్వారా నిన్ను పరలోక రాజ్య సంబంధమైన అనుభవాలకు నడిపించాలని కోరుకుంటున్నాడు అనే సంగతి. నీ కొరకు ఇంత ప్లాన్ ఉంది, నీ కొరకు ఇంత కష్టపడ్డాడు, నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. నీకు అర్థమైనప్పుడు లోకంలో నేను చెత్త అవుతుంది ప్రియులారా. లోకమును పెంటగా మార్చుకోగలుగుతా. అది నీకు అర్థమవనంతకాలం లోకం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫోన్ వచ్చిందనుకో, ఎమ్మెల్యే గారు చెక్, యేసు ప్రభు కంటే ఎమ్మెల్యే గారు నీకు ఎక్కువ అవుతారు, యేసు ప్రభు కంటే సర్పంచ్ గారు నీకు ఎక్కువ అవుతారు, యేసు ప్రభు కంటే మంచి కూల్ వస్తుందని ఎవరైనా పిలిచారనుకో అదే నీకు ఎక్కువ అవుతుంది. యేసు ప్రభు కంటే అన్నీ ఎక్కువ అవుతాయి. యేసు ప్రభు వారు నీకు అన్నిటిలో కింద స్థాయికి వెళ్ళిపోయిన దినాలు నీకు గుర్తులేదా? యేసు ప్రభుకి ఎన్నో స్థానం ఇచ్చావు నీ జీవితంలో? ఇంతగా నీ జీవితంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి నీ కొరకు, శత్రువు దూరస్తులం మనం పాపులమైన నీ కొరకు నా కొరకు ఇంత చేస్తే యేసుప్రభుని ఎక్కడి నుంచి ఏ స్థానం ఉంది యేసుప్రభుకి నీ జీవితంలో? ఖాళీ లేదు సార్ నాకు రావడానికి అని చెప్పగలవా? ఈ మాటలు ఉంటాయి నీ జీవితంలో? ఆయన ఆరాధించకుండా ఉండగలవా? పరిశుద్ధుల సహవాసంతో కలిసి ప్రభుని మహింపరచకుండా ఉండగలవా? స్తుతించకుండా ఉండగలవా? ప్రార్థించకుండా ఉండగలవా? ఉండిపోతున్నావంటే ప్రభువు నీకు అర్థం కావట్లేదు. ఎఫెసీ పత్రిక 1:4-6 చూసినట్లయితే ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరుచుకున్నారు. ఎవరు అంటమ్మా? క్రీస్తు మన ఆధారం ఆయన.
ఆయనలో మన ఉనికి. ఇప్పుడు చెప్పండి, ఎమ్మెల్యే గారి తాలూకా, మీకు అర్థమేంటో ఈ డైలాగ్. ఎమ్మెల్యే గారి తాలూకా అంట, వెనక రాసుకుని వెళ్ళాడు నేమ్ ప్లేట్ బండికి. పోలీసులు పట్టుకున్నారు పిఠాపురంలో. పట్టుకుని ఎవరా అంటే ఎమ్మెల్యే గారి తాలూకా, అది నెంబరా? పట్టుకొని ఫైన్ వేసి, ఇంకొకసారి తాలూకాలు గీలూకాలను వచ్చావు నెంబర్ లేకుండా నీ సంగతి చెప్తామని చెప్పబండి సీజ్ అవుతుందని. ఎమ్మెల్యే గారి తాలూకా అంటే ఈయన వదిలిపెడుతుందా పోలీస్ డిపార్ట్మెంట్? నువ్వు ఎవరి తాలూకా చెప్పుకుంటే నీకు శిక్ష తప్పుతుంది. యేసు తాలూకా, హల్లెలూయా. నేను యేసు సంబంధిని అని చెప్పుకోవడం నీ ఐడెంటిటీ. ఇది బాగుంటుంది. నేను అపవాదిని నిన్ను ఏం చేయలేడు. యేసు సంబంధిని అని చెప్పడానికి ఉందా? యేసు ప్రభు వారి తాలూకా అని రాసుకుని పెట్టుకొని వెనక బోర్డు పెట్టడం ధైర్యం ఉందా నీకు? అలా బోర్డులకి ఇట్లేమి అవసరం లేదు. నేను యేసు ప్రభు సంబంధిని అని చెప్పడానికి నీకేమన్నా ఉందా? నీ జీవితం చూపించగలదా? అలాగా ఆలోచించేద్దాం. ముగిస్తున్నాను ప్రియులరా. ఇక్కడ మనం చూసినట్టు 23వ వచనం కూడా మనం చూసినట్లయితే, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి. హలో, చదువుతున్నారా అని మీరు చూస్తున్నారా? పునాది మీద కట్టబడి స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. అమ్మా, ఈ వాళ్ళు ఎలా ఉన్నారు అందుకే నేను వెళ్ళిపోయాను, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు అట్లా, వీళ్ళు ఎట్లా. నీ పునాది సరిగ్గా లేదేమో. నువ్వు మనుషుల్ని ఆధారం చేసుకొని, వ్యక్తులను చూసి నీ భక్తిని నువ్వు